విశాఖ రాయపూర్ మార్గంలో వేస్తున్న హెచ్పీసీఎల్ పైప్ లైన్ల వల్ల రైతులకు నష్టం వాటిల్లుతోందని ఏపీ రైతు సంఘం ఆవేదన వ్యక్తం చేసింది. ఈ మేరకు విజయనగరం కలెక్టరేట్ వద్ద పైప్ లైన్ మార్చాలని డిమాండ్ చేస్తూ అన్నదాతలు ధర్నా నిర్వహించారు. ఏపీ రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు మర్రపు సూర్యనారాయణ ఆధ్వర్యంలో దాదాపు 500 మంది రైతులతో తమ డిమాండ్లతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సూర్యనారాయణ మాట్లాడుతూ ఇప్పటికే 2 రైల్వే లైన్ల ఏర్పాట్లతో ఏళ్ల తరబడి పోరాటంతో నష్టపోయిన రైతులకు తాజాగా అదే విశాఖ రాయపూర్ మధ్య హెచ్పీసీఎల్ కోసం భూములు ఇవ్వడంతో రైతాంగం పూర్తిగా నష్టపోతున్నారని, తక్షణమే ఆ ప్రతిపాదన విరమించుకోవాలని మర్రాపు సత్యనారాయణ డిమాండ్ చేశారు. రైతుల పంట పొలాల్లో ఆయిల్ కంపెనీల ప్రయోజనాల కోసం రైతుల పొట్ట కొట్టొద్దు. జిల్లాధికారులు ప్రభుత్వం వెంటనే కొలువు చేసుకుని డిజైన్ మార్చాలి. జిల్లాధికారులు ప్రభుత్వం కొలువు చేసుకుని వెంటనే డిజైన్ మార్చాలి. 4 జిల్లాల గుండా హెచ్పీసీఎల్ వాళ్ళు గ్యాస్ పైప్ లైన్ వేస్తున్నారు. విజయనగరం జిల్లాలో మెజారిటీ భూమి రైతులు కోల్పోతున్నారు. మేము అంటున్నది ఏంటంటే రైతులు నష్టం లేకుండా ఇంకొక ప్రత్యామ్నాయం ఉన్నది. ఇప్పటికే గ్రీన్ఫీల్డ్ హైవే అనేది ఇదే విశాఖపట్నం నుంచి రాయపూర్ వరకు ఉన్నది. కాబట్టి ఆ గ్రీన్ఫీల్డ్ హైవేకి పక్కనున్న 10 మీటర్ల ఖాళీ స్థలం ఉంటుంది. ఆ స్థలం గుండా పైప్ లైన్ వేసుకుంటే ప్రభుత్వానికి భూ ఎక్విజిషన్ సమస్య ఉండదు, ఆర్థిక భారము కాదు, రైతులకు నష్టమో కాదు. అంతేకాకుండా దూరం కూడా తగ్గుతుంది. కాబట్టి దీన్ని ఆలోచించుకుంటా రైతుల తాలూకా పచ్చని పొలాల నుంచి మేము వేస్తాము, మేము ఇచ్చినట్టు తీసుకోండి అంటే ఎటువంటి రైతులు అంగీకరించేది లేదు. దీనికి మేము పోరాటానికి సిద్ధపడతాము అని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తున్నాం.